అమరావతి రాజధానిలో 29 గ్రామాల్లో కొంతమంది రైతులు ల్యాండ్ పూలింగ్లో ఇంకా 1800 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించలేదు. వారైతే ప్రస్తుతం ఉన్న ఈ ల్యాండ్ పూలింగ్ విధానానికి వారు వ్యతిరేకంగా చాలామంది కోర్టులకు వెళ్ళారు, స్టేలు తెచ్చుకున్నారు. ల్యాండ్ పూలింగ్కి మేము ఇవ్వమంటున్నారు. ల్యాండ్ పూలింగ్కి ఇవ్వడం అంటే స్వచ్ఛందంగా ఇవ్వడం. ఇక ఈ ల్యాండ్ పూలింగ్కి ముందుకు రావడం లేదు కాబట్టి భూ సేకరణకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. వారికి చివరిగా ఒక అవకాశం ఇచ్చింది. ల్యాండ్ పూలింగ్కి ఇస్తే 1250 గజాల నివాస స్థలం, 250 గజాల కమర్షియల్, ఈ విధంగా రైతుకి దాదాపుగా 7 కోట్ల నుంచి 8 కోట్లు ఒక ఎకరాకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. అయితే చాలామంది రైతులు వైసీపీ బ్లూ మీడియా మాటలు విని మరలా అధికారంలోకి వచ్చేది మనమే, మీ భూమి మీకే ఉంటుంది, సాగు చేసుకోండి అంటే ఆ భూముల్లో దొండకాయలు, బెండకాయలు, పూలు, బూడిద, గుమ్మడికాయలు సాగు చేస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వం భూసేకరణకి నోటిఫికేషన్ విడుదల చేయబోతా ఉంది. ఆ తర్వాత 1800 ఎకరాలు ప్రభుత్వ ఖాతాలో పడుతుంది. ఏదైనా వివాదం ఉంటే హైకోర్టులో తెలుసుకోవడం తప్ప చేయగలిగింది ఏం లేదు. సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం దగ్గర ఆగిపోయిన సీడ్ యాక్సెస్ రోడ్డు ఉండవల్లి మీదుగా మణిపాల్ హాస్పిటల్ సమీపంలో జాతీయ రహదారిని కనెక్ట్ చేసేందుకు 53 మంది నుంచి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమి తీసుకుంది. అయితే ఒక 2 రైతులు మాత్రం ల్యాండ్ పూలింగ్లు ఇవ్వడానికి ముందుకు రాలేదు. దాంతో ఆ మధ్యలో పనులు ఆగిపోయాయి. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఆ భూమిని కూడా సేకరించబోతోంది. రాబోయే రోజుల్లో రైతులు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వడం ద్వారా ఎక్కువ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. కోర్టుకు వెళ్తే ప్రభుత్వం కనుక నోటిఫికేషన్ ఇచ్చి భూసేకరణ కనుక చేస్తే ఆ ప్రాంతంలో ఆ సర్వే నెంబర్లో గతంలో ఎంతకి రిజిస్ట్రేషన్ అయింది, మార్కెట్ వాల్యూ 40 లక్షలకు 50 లక్షలకు ఎకరా కొనుగోలు చేస్తుంటే దానికి 200% అదనంగా, అంటే 1,20,00,000 వరకే పరిహారం అందే అవకాశం ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రైతు సోదరులు ఆలోచించుకొని ల్యాండ్ పూలింగ్కి ప్రభుత్వానికి భూములు అప్పగిస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. దీని మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలను తెలియజేయండి.